మెండల్ సూత్రాలకి అనుబంధంగా మనము చూడాల్సినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఇక్కడ పరీక్షా సంకరణం. దీనిని టెస్ట్ క్రాస్ అంటాం. ఒకసారి ఏక సంకరణాన్ని గుర్తు తెచ్చుకుంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో ఇక్కడ బీజగణము క్యాపిటల్ టీ, ఇక్కడ బీజగణము స్మాల్ టీ. ఇవి రెండూ కలిసినప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇది ఎలా ఉంటుంది అంటే పొడవుగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది బహిర్గత లక్షణం, అంటే డామినెంట్ క్యారెక్టర్. ఇక్కడ మనం జన్యురూపాలు వేశాము కాబట్టి డైరెక్ట్గా దీని జన్యురూపం మనకు తెలిసింది. అలా కాకుండా నిజంగా సంకరణం చేసినప్పుడు ఒక పొడవు మొక్క మనకు వచ్చింది అంటే ఆ మొక్క యొక్క జన్యురూపాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోలేము. అంటే మనం చూసిన పొడవు మొక్క క్యాపిటల్ టీ కావచ్చు, హోమోజైగస్ అంటాం. స్మాల్ టీ క్యాపిటల్ టీ కావచ్చు, హెటిరోజైగస్ అంటాం. విషమయుగ్మజము అంటాం. రెండు ఒకటే ఉంటే సమయుగ్మజము అంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న పొడవు మొక్క మనం జన్యురూపాలు రాసాం కాబట్టి విషమయుగ్మజం అని తెలుస్తుంది. ఒకవేళ డైరెక్ట్గా మనం ఆ మొక్కను చూసినప్పుడు దాని జన్యురూపాన్ని ఊహించలేము. అందుకని తెలియని జన్యురూపము కలిగిన బహిర్గత లక్షణాలు గల మొక్క యొక్క జన్యురూపాన్ని తెలుసుకోవడానికి మనం చేసే సంకరణాన్ని పరీక్షా సంకరణం అంటాం. సో టు నో ది జీనోటైప్ ఆఫ్ అన్నోన్ డామినెంట్ ప్లాంట్, ద టెస్ట్ వీ కండక్ట్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ క్రాస్. సో ఎట్లా ఉంటుంది ఇది అనేది కనుక చూస్తే ఇక్కడ తెలియని జన్యురూపము పొడవు మొక్క, ఈ పొడవు మొక్కని తెలిసినటువంటి జన్యురూపము అంటే జనకతరంలో ఉన్న లేదా తెలిసినటువంటి అంతర్గత లక్షణాలు కలిగిన మొక్క, దానితో సంకరణం చేయాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ మొక్కని పొడవు మొక్క సమయుగ్మజము అన్నామనుకోండి, క్యాపిటల్ టీ రాస్తాము. సో ఇది స్మాల్ టీ అవుతుంది. అంటే సేమ్ రిజల్ట్ వస్తుంది, అంటే అన్ని పొడవు మొక్కలే వస్తాయి. లేదు ఒకవేళ ఇది విషమయుగ్మజము అనుకుంటే రెండు రకాలైనటువంటి బీజకణాలు వస్తాయి. ఇక్కడ క్యాపిటల్ టీ ఒకటి, స్మాల్ టీ, ఇక్కడ స్మాల్ టీ. ఇప్పుడు ఈ రెండు కలిస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే పొడవు మొక్క వస్తుంది. ఒకవేళ ఈ రెండు కలిస్తే స్మాల్ టీ అంటే పొట్టి మొక్క వస్తుంది. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఒకవేళ మనకి తెలియని జన్యురూపము కలిగినటువంటి బహిర్గత లక్షణాలు డామినెంట్ ప్లాంట్ కనుక సమయుగ్మజం అయితే, హోమోజైగస్ అయితే అన్ని పొడవు మొక్కలే వస్తాయి తరువాతి తరంలో. అలా కాకుండా ఒకవేళ అది గనక విషమయుగ్మజము అనుకుంటే 50% ఏమో పొడవు మొక్కలు వచ్చాయి, 50% ఏమో పొట్టి మొక్కలు వచ్చాయి. సో మెండల్ యొక్క గ్రేట్నెస్ ఎక్కడుంటుంది అంటే ఆయన ముందుగానే వీటన్నిటిని ఊహించాడు. ఇలాగే మ్యాపింగ్ చేసుకొని నేను చూసిన ఈ పొడవు మొక్క గనక సమయుగ్మజం అయితే నాకు అన్ని పొడవు మొక్కలే వస్తాయి. నేను చూసినటువంటి లేదా నేను ప్రయోగం చేస్తున్న ఈ పొడవు మొక్క విషమయుగ్మజము హెటిరోజైగస్ అయితే అన్నీ 50% పొడవు 50% పొట్టి మొక్కలు వస్తాయి అని ఆయన ముందుగానే ఊహించి అలాంటి ఫలితాలు రాబట్టగలిగాడు. ఇది మెండల్ యొక్క ప్రత్యేకత. సో దీంతో మెండల్ సూత్రాలు అనేది మనకి కంప్లీట్ అయింది. ఇక దీని తరువాత మనం చూడాల్సినది బహుళయుగ్మ వికల్పకాలు. దీన్ని మనకి సిలబస్లో డైరెక్ట్గా రక్త వర్గాలు అని ఇచ్చాడు. బహుళ యుగ్మ వికల్పకాలు, దీన్ని ఇంగ్లీష్లో మనం మల్టిపుల్ ఎలీల్స్ అంటాం. మల్టిపుల్
ఎలీల్స్ అంటాం. ఏంటి బహుళయుగ్మ వికల్పకాలు అంటే, ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఏదైనా ఒక లక్షణానికి సంబంధించి ఎత్తు అనే ఒక లక్షణం తీసుకున్నాం. దీనికి 2 రూపాలు ఉన్నాయి. సో పొడవు, పొట్టి. ఈ పొడవు అనే దాని యొక్క జన్యు రూపము క్యాపిటల్ టీ కావచ్చు, లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ కావచ్చు. ఈ పొట్టి మొక్క యొక్క జన్యు రూపము స్మాల్ టీ. ఇందులో ఉదాహరణకి నేను దీన్ని తీసుకుంటున్నా. ఈ 2 క్యాపిటల్ టీల్లో ఒకటేమో తల్లి నుంచి వస్తే, ఒకటేమో తండ్రి నుంచి వస్తుంది. అంటే మొక్కలలో ఒకటి పరాగరేణువుల్లో నుంచి వస్తే, ఇంకొకటేమో అండంలో నుంచి వస్తుంది. ఈ 2 యుగ్మ వికల్పకాలు కలిస్తేనే ఆ లక్షణం అనేది బయటకు వస్తుంది. సో ఒక లక్షణాన్ని నిర్దేశించడానికి ఒక జన్యువుకు సంబంధించి 2 యుగ్మ వికల్పకాలు అవసరమవుతాయి. అంటే ఏ లక్షణానికైనా సరే సాధారణంగా 2 యుగ్మ వికల్పకాలు కావాలి. కానీ రక్త వర్గాలకి సంబంధించి 2 కంటే ఎక్కువ యుగ్మ వికల్పకాలు అవసరమవుతాయి. అందువల్ల దీనిని బహుళ యుగ్మ వికల్పకాలు అంటాం, మల్టిపుల్ ఎలీల్స్ అంటాం. సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే రక్త వర్గాలని కనుక్కున్నది ఎవరు అంటే కార్ల్ ల్యాండ్ స్టీనర్ 1900 సంవత్సరంలో కనుగొన్నాడు. అంటే 1900 సంవత్సరానికి ముందు రక్త వర్గాలు లేవా అంటే ఉన్నాయి, కానీ వాటి గురించి పరిశోధనలు జరగల. అయితే అంతకుముందున్న పరిస్థితుల్లో దాత నుండి సేకరించిన రక్తాన్ని గ్రహీతకి ఇచ్చినప్పుడు ఒక్కో సందర్భంలో గ్రహీత బతుకుతూ ఉంటే ఒక్కో సందర్భంలో చనిపోతూ ఉన్నాడు. గ్రహీత ఎందుకు చనిపోతున్నాడనే దాని మీద పరిశోధనలు జరిగాయి. అందులో సక్సెస్ అయింది ఎవరు అంటే కార్ల్ ల్యాండ్ స్టీనర్. కార్ల్ ల్యాండ్ స్టీనర్ రక్త వర్గాలను కనుక్కోవడానికి ఆధారం ఏంటి అంటే ప్రతిజనకాలు, అలాగే ప్రతిరక్షకాలు. ప్రతిజనకాలను ఇంగ్లీష్లో యాంటీజెన్స్ అంటాం. దీస్ ఆర్ నోన్ యాజ్ యాంటీజెన్స్ అండ్ దీస్ ఆర్ నోన్ యాజ్ యాంటీబాడీస్. యాంటీజెన్స్ ఎక్కడుంటాయి అంటే ఇవి ఆర్బీసీ యొక్క త్వచము మీద ఉంటాయి. ఇది ఆర్బీసీ అనుకుంటే ఈ ఆర్బీసీ త్వచం మీద ప్రతిజనకాలు కనిపిస్తాయి. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అంటే 2 రకాలు ఉంటాయి. ఏ, బి. ప్రతిజనకము ఏ, ప్రతిజనకము బి. ఇదే ప్రతిరక్షకాలను తీసుకుంటే ఇవి రక్తంలోని ప్లాస్మాలో ఉంటాయి. సో ఇవి ఇలా కనిపిస్తూ ఉంటాయి, వై ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రతిరక్షకాలు 2 రకాలు ఉంటాయి, యాంటీ ఏ, యాంటీ బి. సో ప్రతిరక్షకాల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా యాంటీ అనే పదం వాడాలి. ఎందుకంటే యాంటీ ఏ అంటే ఏకి వ్యతిరేకము అని, యాంటీ బి అంటే బికి వ్యతిరేకము అని. కాబట్టి ప్రతిరక్షకాల గురించి మనం మాట్లాడేటప్పుడు కంపల్సరిగా యాంటీ అనే పదాన్ని వాడాలి. ఈ ప్రతిజనకాలు, ప్రతిరక్షకాల ఆధారంగా రక్త వర్గాలను కనుక్కున్నాడు కార్ల్ ల్యాండ్ స్టీనర్. వేరువేరు వర్గాలకు చెందిన రక్త నమూనాలను కలిపినప్పుడు రక్త కణాలు గుంపులుగా చేరతాయి, దగ్గరకు వచ్చేస్తాయి. దాన్ని మనము రక్త గుచ్ఛకరణము అంటాము. ఇంగ్లీష్లో దీన్ని సింపుల్గా క్లంపింగ్ అంటాము, లేదా ఇమ్యునాలజీ ప్రకారము ఎగ్లుటినేషన్ అంటాము. అలాగే ప్రతిజనకాలని ఇమ్యునాలజీ ప్రకారము ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అని అంటాము. ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ప్రతిజనకాలని ఐసో ఎగ్లుటినోజన్స్ అంటాము. ఇదే ప్రతిరక్షకాలని ఐసో ఎగ్లుటినిన్స్ అంటాం.
ఇవి రక్త వర్గాలకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారము. ఇక రక్త వర్గాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా రక్త వర్గాలు 4 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది రక్తవర్గము ఏ. ఇందులో ప్రతిజనకం ఏముంటుంది, ప్రతిరక్షకం ఏముంటుంది అనేది కనుక పరిశీలిస్తే రక్తవర్గం ఏలో ఉండే ప్రతిజనకము ఏనే, ప్రతిరక్షకము ఏ ఉన్నది కాబట్టి యాంటీ ఏ ఉండదు, కాబట్టి ఇక్కడుండేది యాంటీ బి అవుతుంది. అలాగే రక్తవర్గము బిలో రఫ్గా ఇక్కడ డయాగ్రామ్ లాగా చూస్తే ఇది ఆర్బీసీ అనుకుంటే, ఇది ఆర్బీసీ అనుకుంటే దీని మీద ప్రతిజనకము ఏ, ప్రతిజనకము ఏ, ఇవన్నీ కూడా ప్రతిజనకాలు ఏలు. ఇలా కనిపిస్తాయి. ఇదే రక్తవర్గము బిని తీసుకున్నామనుకోండి, బిలో ప్రతిజనకము బి కనిపిస్తుంది. బి ఉన్నది కాబట్టి యాంటీ బి ఉండదు, ప్రతిరక్షకము యాంటీ ఏ కనిపిస్తుంది. దీన్ని కూడా డయాగ్రమాటిక్గా చూసామనుకుంటే ఇది ఆర్బీసీ అయితే ప్రతిజనకము బి 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 బి. ఇక మూడవది రక్తవర్గము ఏబి. ఇందులో ప్రతిజనకము ఏ ఉంటుంది, ప్రతిజనకము బి ఉంటుంది. ప్రతిజనకము ఏ ఉంది కాబట్టి ప్రతిరక్షకము యాంటీ ఏ ఉండదు, బి ఉంది కాబట్టి యాంటీ బి ఉండదు. కాబట్టి ప్రతిజనకాలు 2 ఉన్న రక్తవర్గము అంటే ఏబి, ప్రతిరక్షకాలు 2 లేని రక్తవర్గము అన్నా కూడా ఏబి. ఇది ఆర్బీసీ అనుకుంటే ఇప్పుడు దీని మీద ప్రతిజనకాలు ఏమీ లేవు, ఏ లేదు బి లేదు. ఇక నాలుగవది ప్రతిరక్షకము ఓ. ఇందులో ప్రతిజనకాలు ఏమీ ఉండవు, ఇందులో ప్రతిజనకాలు ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ ఏ లేదు కాబట్టి ప్రతిరక్షకము యాంటీ ఏ ఉంటుంది, బి లేదు కాబట్టి యాంటీ బి ఉంటుంది. ఇది ఆర్బీసీ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతిజనకాలు 2 ఉన్న రక్తవర్గము ఏబి, ప్రతిజనకాలు 2 లేని రక్తవర్గము ఓ, ప్రతిరక్షకాలు 2 లేని రక్తవర్గము ఏబి, ప్రతిరక్షకాలు 2 ఉన్న రక్తవర్గము ఓ. ఇది రక్తవర్గాలకి సంబంధించి. ఇక రక్తము ఎవరికి ఇవ్వవచ్చు, ఎవరి నుండి తీసుకోవచ్చు, ఈ టేబుల్ ఒకటి కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. ఈ టేబుల్ నేర్చుకోవడానికి నేను ఒక కోడ్ చెప్తాను. ఆ కోడ్తో ముందు టేబుల్ పూర్తి చేస్తాము. ఆ కోడ్తో టేబుల్ పూర్తి చేసిన తర్వాత మనకి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. కేవలం ఈ టేబుల్ పూర్తి చేయడానికి మాత్రమే నేను ఈ కోడ్స్ చెప్తున్నా. ఏ బి ఏబి ఓ, ఏ బి ఏబి ఓ. దీనిని దాత అంటున్నా, దీనిని గ్రహీత అంటున్నా. దాత అంటే డోనార్, గ్రహీత అంటే రెసిపియంట్. దాత గ్రహీత. ఇప్పుడు ఇక్కడ కనుక మనం గమనించామనుకోండి, ఎవరికి ఇవ్వచ్చు, ఎవరి నుంచి తీసుకోవచ్చు అనే దానికి 4 పాయింట్లు చెప్తాను. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ముందు ఈ టేబుల్ మనం ఈజీగా పూర్తి చేస్తాం. రక్తవర్గం ఏ, ఈ గ్రహీత ఏకి ఏ ఇవ్వాలి, ఇది ఫస్ట్ పాయింట్. ఏకి ఏ ఇవ్వాలి. రెండవది బికి బి ఇవ్వాలి. మూడవది
ఏబి గ్రహీత తీసుకునే వాళ్ళు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. ఏ నుండి తీసుకోవచ్చు, బి నుండి తీసుకోవచ్చు, ఏబి నుండి తీసుకోవచ్చు, ఓ నుండి తీసుకోవచ్చు. దాత ఓ, ఇచ్చేవాడు ఓ అయితే గనక ఎవరికైనా ఇవ్వవచ్చు. ఏకి ఇవ్వచ్చు, బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. మిగిలిన సందర్భాలలో రక్త గుచ్చకరణం జరిగి వ్యక్తి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగిలిన సందర్భాలలో రక్తము ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ టేబుల్ని కనుక మనం పరిశీలిస్తే మనకి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. మొట్టమొదట ఏ రక్తవర్గాన్ని కనుక చూస్తే రక్తవర్గము ఏ ఉన్నవాళ్ళు ఎవరెవరికి ఇవ్వవచ్చు, దాత వీడు ఇచ్చేవాళ్ళు, ఇది తీసుకునేవాళ్ళు. ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే ఏకి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వచ్చు. సో రక్తవర్గము ఏ దాత ఏకి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వవచ్చు. అదే బి ఉన్న వాళ్ళైతే బికి ఇవ్వచ్చు, ఏబికి ఇవ్వవచ్చు. అదే ఏబి ఉన్న వాళ్ళైతే ఏబికి మాత్రమే ఇవ్వవచ్చు. ఓ ఉన్న వాళ్ళైతే ఎవరికైనా ఇవ్వవచ్చు. అదే తీసుకునే వాళ్ళని చూసామనుకోండి, తీసుకునే వాళ్ళు ఏ గ్రహీత గనక ఏ అయితే ఏ నుండి తీసుకోవచ్చు, ఓ నుండి తీసుకోవచ్చు. అదే బి అయితే గనక బి నుండి తీసుకోవచ్చు, ఓ నుండి తీసుకోవచ్చు. అదే తీసుకునేవాడు ఏబి అయితే గనక ఏ బి ఏబి ఓ ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు. అదే తీసుకునేవాళ్ళు ఓ అయితే గనక ఓ నుండి మాత్రమే తీసుకోవచ్చు. సో మళ్ళీ ఈ టేబుల్లో దాన్ని కనుక మనం రిఫ్లెక్ట్ చేసామనుకోండి, సో దాత అంటే ఏ రక్తవర్గం ఉన్నవాళ్ళు దాత అయితే ఎవరికి ఇవ్వచ్చు, గ్రహీత అయితే ఎవరి నుంచి తీసుకోవచ్చు. సో ఇందాక టేబుల్ని ఇక్కడ రాస్తాం. సో చూడండి, ఎవరెవరికి ఇవ్వవచ్చు అంటే ఏకి ఇవ్వవచ్చు, ఏబికి ఇవ్వవచ్చు. అదే గ్రహీత అనుకోండి, ఎవరెవరి నుంచి తీసుకోవచ్చు అంటే ఏ నుండి తీసుకోవచ్చు, ఓ నుండి తీసుకోవచ్చు. అదే రక్తవర్గము బి ఉన్న వాళ్ళైతే బికి ఇవ్వవచ్చు, ఏబికి ఇవ్వవచ్చు. అదే తీసుకునేవాడైతే బి నుండి తీసుకోవచ్చు, ఓ నుండి తీసుకోవచ్చు. అదే ఏబి అనుకోండి, దాత అయితే ఏబికి మాత్రమే ఇవ్వవచ్చు. అదే గ్రహీత అయితే ఏ నుండి తీసుకోవచ్చు, బి నుండి తీసుకోవచ్చు, ఏబి నుండి తీసుకోవచ్చు, ఓ నుండి తీసుకోవచ్చు. సో ఎందుకని వీళ్ళు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు అంటే వీళ్ళలో ప్రతిరక్షకాలు లేవు కాబట్టి. అందువల్ల వీళ్ళని విశ్వగ్రహీతలు అంటాము. విశ్వగ్రహీతలు అంటాము, గ్రహించేవాళ్ళు. అలాగే ఓని తీసుకుందాము. ఓ వాళ్ళు ఎవరికి ఇవ్వవచ్చు, ఏకి ఇవ్వవచ్చు, బికి ఇవ్వవచ్చు, ఏబికి ఇవ్వవచ్చు, ఓకి ఇవ్వవచ్చు. ఎందుకు వీళ్ళు ఎవరికైనా ఇవ్వవచ్చు, ఎందుకంటే వీళ్ళలో ప్రతిజనకాలు లేవు కాబట్టి. అందువల్ల వీళ్ళని ఓని ఏమంటాము అంటే విశ్వదాతలు అంటాము. విశ్వదాతలు అంటాం. రైట్. సో ఇది ఎవరి గురించి, ఏబి గురించి. ఇక్కడేమో ఓ గురించి, విశ్వగ్రహీతలు విశ్వదాతలు అనే మాట. ఇక వీళ్ళు ఎవరి నుంచి తీసుకోవచ్చు అంటే ఓ నుండి మాత్రమే తీసుకోవచ్చు. వీళ్ళకి ఓ నుండి మాత్రమే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది టోటల్గా రక్తవర్గాలకి సంబంధించి. ఇక దీని తరువాత జన్యుపరంగా రక్తవర్గాలు ఏ విధంగా వస్తాయి, రక్తవర్గాల జన్యు అనువంశికత. బ్లడ్ గ్రూప్ ఇన్హెరిటెన్స్ అంటాము దీన్ని ఇంగ్లీష్లో. బ్లడ్ గ్రూప్ ఇన్హెరిటెన్స్, రక్తవర్గాల జన్యు అనువంశికత. సో దీని గురించి ఎవరు తెలియజేశారు అంటే బర్న్స్టీన్. సో రక్తవర్గాల జన్యు అనువంశికతని తెలియజేసింది ఎవరు అంటే బర్న్స్టీన్ అనేటువంటి సైంటిస్టు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మామూలుగా అయితే 2 యుగ్మ వికల్పకాలు కావాలి, కానీ ఇక్కడ ఎక్కువ యుగ్మ వికల్పకాలు అవసరమవుతున్నాయి. అందువల్ల దీన్ని మనము బహుళ యుగ్మ వికల్పకాలు అంటాము, మల్టిపుల్ ఎలీల్స్ అంటాం. ఇంతకుముందు చూసాము 2 యుగ్మ వికల్పకాలతో
ఎన్ని జన్యు రూపాలు వచ్చాయి అంటే 3 వచ్చాయి. అంటే ఎత్తుకు సంబంధించి క్యాపిటల్ టీ, స్మాల్ టీ 2 యుగ్మ వికల్పకాలు. ఈ రెండిటితో మనకి ఎన్ని జన్యు రూపాలు వచ్చాయి? క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ, స్మాల్ టీ. మరి అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి జన్యు రూపాలు వస్తాయి అనే దానికి ఒక ఫార్ములా ఉన్నది. అది n×n+1/2. దీని మీద గతంలో ప్రశ్న అడిగారు. 5 యుగ్మ వికల్పకాలుంటే సాధ్యమయ్యే జన్యు రూపాల సంఖ్య ఎంత? ఇది ప్రశ్న. సో 5 అన్నప్పుడు 5 × 5 + 1 6/2 అంటే 30/2 15. ఇది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని యుగ్మ వికల్పకాలు ఉంటాయి అంటే 3 యుగ్మ వికల్పకాలు ఉంటాయి. ఆ 3 ఎవరు అంటే IA = IB > IO. ఇది వాటి మధ్య ఉన్న సంబంధం. ఇక్కడ IA = IB అంటే అర్థం ఏంటంటే IA అనేది IB అనేది సహబహిర్గతాలు, కోడామినెంట్. ఇవి 2 ఉన్నప్పుడు 2 ఎక్స్ప్రెస్ అవుతాయి. ఈ రెండిట్లో ఒకటి ఉన్నప్పుడు ఆ ఒక్కటే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఈ మూడిటితో ఎన్ని వస్తాయి? ఫార్ములా ప్రకారం చూసినట్లయితే 3 అయితే గనక 3 × 4/2 అంటే 12/2 6 వస్తాయి. ఏంటి 6 జన్యు రూపాలు అనేది చూస్తే IA IO, IB IO, IA IB, IO. ఈ రెండిటి వల్ల రక్తవర్గము A వస్తుంది. ఈ రెండిటి వల్ల రక్తవర్గము B వస్తుంది. దీనివల్ల రక్తవర్గము AB వస్తుంది. దీనివల్ల రక్తవర్గము O వస్తుంది. ఇక్కడ ఇది అంతర్గతము కాబట్టి ప్రత్యేకంగా దీనికి సమయుగ్మజము అనే మాట వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే O గ్రూప్ రావాలంటే ఖచ్చితంగా 2 IOలు ఉంటేనే, అంతర్గతాలు ఉంటేనే వస్తాయి. ఇక ఇక్కడ చూద్దాం ఒకసారి IA IB. ఇక్కడ చూడండి IA IB అంటే ఇది IAనే ఇది IAనే, 2 ఒకటే. ఇది IBనే ఇది IBనే, 2 ఒకటే. వీటిని మనము సమయుగ్మజాలు అంటాం. IA అట్లాగే IB. సో ఈ 2 దేని కిందకు వస్తాయి అంటే సమయుగ్మజాలు అంటాం. ఇంగ్లీష్లో వీటిని హోమోజైగస్ అంటాం. అట్లా కాకుండా IA IO, IB IO. ఇక్కడ గమనిస్తే పై జన్యు రూపంలో 2 వేర్వేరు యుగ్మ వికల్పకాలు, ఇక్కడ కూడా 2 వేర్వేరు యుగ్మ వికల్పకాలు. కాబట్టి వీటిని మనము విషమ యుగ్మజాలు అంటాం. ఇవి హెటిరోజైగస్. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా వీటిని విడిగా రాశాను అంటే ఎగ్జామ్లో మనకు అడిగే ప్రశ్న ఎట్లా ఉంటుంది అంటే తండ్రి సమయుగ్మజ A, తల్లి విషమయుగ్మజ B, వాళ్ళకు పుట్టే పిల్లలకి ఎలాంటి రక్తవర్గాలు వస్తాయి అంటాడు. సో తల్లి సమయుగ్మజ A అన్నప్పుడు IA లేదా తండ్రి సమయుగ్మజ A అన్నప్పుడు IA. తల్లి విషమయుగ్మజ B అన్నారు, అప్పుడు IB IO. కాబట్టి ప్రశ్నలు ఎక్కువగా ఇలాగే అడుగుతున్నారు కాబట్టి సమయుగ్మజము విషమయుగ్మజ అనే పదాలు మనకి తెలియాలి. సో వీటిని బేస్ చేసుకొని పిల్లలకి ఎలాంటి రక్తవర్గాలు వస్తాయి అనేది ఒక 2-3 కాంబినేషన్స్ నేను చేస్తాను. మిగిలినవి మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. సో
తండ్రి విషమ యుగ్మజ ఏ. అంటే హెటిరోజైగస్ ఏ. తల్లి విషమ యుగ్మజ బి, హెటిరోజైగస్ బి. మరి ఇప్పుడు వీళ్ళకి పుట్టే పిల్లలకి ఎలాంటి రక్త వర్గాలు వస్తాయి, ఇది ప్రశ్న. ఇందులో మనకి ఇంకా డేటా ఏమి ఇవ్వాల కాబట్టి అవసరం కూడా లేదు. సో విషమ యుగ్మజ ఏ తండ్రి, విషమ యుగ్మజ ఏ అన్నాడు కాబట్టి ఐఏ ఐఓ అవుతుంది. తల్లి విషమ యుగ్మజ బి అన్నాడు కాబట్టి ఐబి ఐఓ అవుతుంది. సో బీజ కణాలు తీయండి. ఇక్కడేమో ఐఏ, ఇక్కడేమో ఐఓ, ఇక్కడేమో ఐబి, ఇక్కడేమో ఐఓ. ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఐఏ ఐబి ఏబి రక్తవర్గం. ఒకవేళ ఈ రెండు కలిస్తే ఐఏ ఐఓ ఏ రక్తవర్గం. ఒకవేళ ఈ రెండు కలిస్తే ఐబి ఐఓ బి రక్తవర్గం. ఒకవేళ ఈ రెండు కలిస్తే ఐఓ ఐఓ ఓ రక్తవర్గం. అంటే ఇక్కడ 4 బ్లడ్ గ్రూప్స్ వస్తున్నాయి. అవి 1:1:1:1 నిష్పత్తిలో వస్తున్నాయి. లేదు శాతాల్లో అడిగారనుకోండి 25:25:25:25. కాబట్టి ఇవి రేషియోస్ కూడా మనం ప్రతిదానికి వేయాలి. సో ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలలో ఎక్కువగా ఎలా ఉంటాయి అంటే వచ్చే రక్త వర్గాల వాటి శాతం ఎంత అని అడుగుతాడు, లేకపోతే వాటి నిష్పత్తి చెప్పండి అంటాడు. సో దాన్ని బట్టి మనము ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాగే ఇంకొక బిట్ కూడా చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. తండ్రి సమయుగ్మజ బి, తల్లి విషమయుగ్మజ ఏ. ఇప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ తండ్రి సమయుగ్మజ బి అన్నారు కాబట్టి ఐబి ఐబి ఇది తండ్రి. తల్లి విషమయుగ్మజ ఏ అన్నారు కాబట్టి ఐఏ ఐఓ. సో ఇక్కడ బీజ కణాలు రెండు ఒకేలాగా వస్తాయి కాబట్టి ఒకటి రాస్తే సరిపోతుంది ఐబి. ఇక్కడ ఐఏ ఐఓ ఈ రెండు కలిస్తే ఐఏ ఐబి, ఈ రెండు కలిస్తే ఐబి ఐఓ. సో ఇదేమో ఏబి రక్తవర్గము, ఇదేమో ఓ బి రక్తవర్గము. ఇక్కడ మీరు గమనిస్తే ఓ రక్తవర్గం వచ్చే అవకాశం 100% లేదు. సో ఇక్కడ ఏబి బి రెండు రక్తవర్గాలు వచ్చాయి. 50-50 లేదా 1:1 అని చెప్తాం. 50-50 లేదా 1:1 అని చెప్తాం. ఇది రేషియోస్ రాసేటువంటి పద్ధతి. అట్లాగే ఒక సరదాగా అడిగిన ప్రశ్న ఒకటి ఉన్నది. ఒక ఆమె అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఒక స్త్రీ ఒక శిశువుని తీసుకొని కోర్టులో జడ్జి ఎదురుగా నిలబడింది. ఆమె ఏం చెప్తుంది అంటే, నా చేతిలో ఉన్న ఈ శిశువుకి తండ్రి ఎదురుగా ఉన్న అతను నన్ను మోసం చేశాడు కాబట్టి నాకు న్యాయం చేయండి అంటుంది. అప్పుడు జడ్జి అడుగుతారు, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి?
ఆమె ఆలోచించి నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు అని చివరికి రక్తవర్గాలకి సంబంధించిన సమాచారం ఉంది అంటుంది. సరే ఏముందో చెప్పు అంటుంది అని ఆయన జడ్జి అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఆమె రక్తవర్గమేమో ఏ రక్తవర్గము, శిశువు రక్తవర్గమేమో ఓ రక్తవర్గము, అక్కడ దోషిగా నిలబడ్డ వ్యక్తి యొక్క రక్తవర్గమేమో ఏబి రక్తవర్గము. చివరిలో ప్రశ్న ఏమిస్తాడు అంటే, ఒకవేళ జడ్జి స్థానంలో నువ్వు ఉంటే గనక నువ్వు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు? ఇప్పుడు అతను దోషా కాదా ఒక్కసారి పరిశీలిద్దాం. ఈమె రక్తవర్గము ఏ అన్నారు, ఈమె సమయుగ్మజమా విషమయుగ్మజమా చెప్పల. కాబట్టి ఈమె ఐఏ కావచ్చు లేదా ఐఓ కావచ్చు. శిశువు రక్తవర్గము ఐఓ. దోషిగా ఉన్న వ్యక్తి రక్తవర్గము ఏబి అంటే ఐబి. మనం కాంబినేషన్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ ప్రశ్నకి. మీరు గమనిస్తే ఈ శిశువులో ఇక్కడ ఐఓ అనున్నది. అంటే ఒక ఐఓనేమో తల్లి నుంచి వచ్చింది, ఇంకొక ఐఓనేమో తండ్రి నుంచి వచ్చింది. ఇక్కడ తల్లిలో ఒకవేళ ఈమె జన్యురూపం ఇది అనుకుంటే ఈ ఐఓ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. మరి ఈ ఐఓ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఇతనికి ఐబి కదా, కాబట్టి అతను దోషి అవుతాడా? కాబట్టి అతను దోషి కాదు. ఇది సమస్యని పరిష్కరించే విధానం. కాబట్టి ప్రశ్నలు ఇట్లాగా అప్లికేషన్ టైప్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. అట్లాగే ప్రాక్టీస్ చేసే ప్రతిదానికి కూడాను పర్సెంటేజీలు, అలాగే రేషియోస్, నిష్పత్తులు ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇది రక్తవర్గాల యొక్క జన్యు అనువంశికత. ఇక ఇందులోనే మనము అప్పుడప్పుడు RH కారకం అనే ఒక మాట వింటూ ఉంటాం. సో RH కారకం అంటే ఏంటి? ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంది. రక్తవర్గాలకి సంబంధించినటువంటి జన్యువులు ఎక్కడుంటాయి అంటే 9వ క్రోమోజోమ్ పై ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో రక్తవర్గాలు ఏ రక్తవర్గం రావాలి అని డిసైడ్ చేసే జన్యువులు 9వ క్రోమోజోమ్ పై ఉంటాయి. అలా కాకుండా RH కారకానికి సంబంధించిన జన్యువు అయితే 1వ క్రోమోజోమ్ మీద ఉంటుంది. RH కారకానికి సంబంధించింది అయితే 1వ క్రోమోజోమ్ మీద కనిపిస్తుంది. అసలు RH అంటే ఏంటి? RH అనే పదము రీసస్ అనే ఒక జాతికి చెందినటువంటి కోతి పేరు. దీనిలో శాస్త్రీయనామం చూస్తే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మకాకా రేడియేటా, రెండవది మకాకా ములెట్టా. సో ఇవి రీసస్. మొట్టమొదట ఈ ప్రతిజనకాలని అంటే RH ప్రతిజనకాలని మొట్టమొదట రీసస్ జాతికి చెందిన కోతిలో కనుక్కున్నారు. అందువల్ల వాటిని RH యాంటీజెన్స్, RH ప్రతిజనకాలు అన్నారు. ఆ తర్వాత ఇవి మానవుల్లో కూడా ఉన్నట్లుగా గుర్తించారు. కాబట్టి మానవులలో కూడా RH ప్రతిజనకాలు ఉంటాయి. సో ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని RH పాజిటివ్ అంటాం. ఎవరిలో అయితే ఉండవో వాళ్ళని RH నెగటివ్ అంటాం. సో ఈ పాజిటివ్ నెగిటివ్ ఆధారంగానే మన రక్తవర్గాలను గురించి చెప్పేటప్పుడు ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్ అని, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్, ఓ నెగిటివ్ అని వాడటం జరుగుతుంది. సో ఆ పాజిటివ్ నెగిటివ్ అనేది ఏంటి అంటే వీటికి సంబంధించి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మన దేశంలో RH పాజిటివ్ 93% ఉంటే నెగటివ్ 7% ఉంటారు. అంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు తక్కువగా ఉంటారు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఇక్కడ మీరు గమనిస్తే రెండు కూడాను ఐఓ
అనే యుగ్మ వికల్పకాలు రావటం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి రెండిట్లో ఏబి ఐఏఐబిలో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. సో 2 ఐఓలు రావటం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి 2 ఐఓలు వస్తే అప్పుడు రక్తవర్గం ఓ అవుతుంది. కాబట్టి ఓ రావటం అరుదుగా ఉంటుంది. ఈఓలో నెగటివ్ రావటం కూడా ఇంకా అరుదుగా ఉంటుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే రేర్ బ్లడ్ గ్రూప్ అని మనం దేన్ని చెప్తాము అంటే ఓ నెగటివ్ని చెప్తాం. ఇది రేర్ బ్లడ్ గ్రూప్గా, చాలా అరుదుగా ఉండేటువంటి బ్లడ్ గ్రూప్గా చెప్తాం. రైట్. ఇక రక్త వర్గాలని పాజిటివ్ నెగటివ్ ఎట్లా గుర్తిస్తారు అనేది కనుక చూస్తే మనము ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ స్లైడ్ మీద మన బ్లడ్ని 3 డ్రాప్స్ తీసుకుంటాడు, 3 డ్రాప్స్ తీసుకుంటాడు. ఈ 3 డ్రాప్స్లో మొదటి డ్రాప్కి యాంటీ ఏ కలుపుతాడు. యాంటీ ఏ అనే ఒక సీరంని కలుపుతాడు. అది కలిపినప్పుడు ఇక్కడ రక్త కణాలు గుంపులు గుంపులుగా వచ్చాయనుకోండి, అప్పుడు రక్తవర్గము ఏ అవుతుంది. సో ఇది రక్తవర్గము ఏ అవుతుంది. ఒకవేళ ఇక్కడ గనక జరిగిందనుకోండి క్లంపింగ్, ఇక్కడ యాంటీ-బి కలుపుతాడు. యాంటీ-బితో క్లంపింగ్ జరిగిందనుకోండి రక్తవర్గము బి అవుతుంది. అంటే ఏతో జరిగితే యాంటీ ఏతో గుచ్చకడం జరిగితే ఏ రక్తవర్గము, యాంటీ-బితో గుచ్చకడం జరిగితే బి రక్తవర్గము, రెండిటితోనూ జరిగితే ఏబి రక్తవర్గము, రెండిట్లోనూ జరగకపోతే ఓ రక్తవర్గం అవుతాయి. ఇక్కడ కనుక క్లంపింగ్ జరిగిందనుకోండి, ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము అంటే పాజిటివ్ అంటాము. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కనుక జరగలేదనుకోండి దీనిని నెగటివ్ అంటాం. ఒకసారి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, వాటికి ఏ రక్తవర్గము అయి ఉండొచ్చు అనే దాన్ని మీరు అంచనా వేయండి. ఈ రక్తవర్గం ఏమై ఉంటుంది, ఈ ఒకటి నేను చెప్తా. ఏతో గుచ్చకణం జరిగింది కాబట్టి రక్తవర్గము ఏ. ఈ చివర గుచ్చకణం జరగలేదు కాబట్టి ఇది ఏ నెగటివ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు గుర్తించండి. సో బితో గుచ్చకణం జరిగింది కాబట్టి బి, ఇక్కడ కూడా గుచ్చకణం జరిగింది కాబట్టి బి పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటనేది మీరు గుర్తించండి. సో ఈ మూడిటికి ఆన్సర్స్ మీరే ట్రై చేయండి. ఇక్కడ చివర కలిపే దానిని యాంటీ డి సీరం అంటాము. దీనికే ఆర్హెచ్ సీరం అని కూడా అనొచ్చు. దీనినే ఆర్హెచ్ సీరం అని కూడా అనొచ్చు. ఇక ఆర్హెచ్ కారకము ఏ విధంగా వస్తుంది అనేది, ఆర్హెచ్ అనువంశికత ఎట్లా జరుగుతుంది అనే దానికి 2 సిద్ధాంతాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఫిషర్ రేస్ పరికల్పన, ఫిషర్ రేస్ హైపోథసిస్ అంటాం.
దీనికే మరొక పేరు సిడిఈ నామినిక్లేచర్. సిడిఈ నామీకరణ అంటాం. ఏంటి సిడిఈ అంటే ఫిషర్ రేస్ ప్రకారము ఇది మొదటి జత క్రోమోజోములు అనుకుందాం. సో మనకున్న 23 జతలలో ఇది మొదటి జత క్రోమోజోములు అనుకుందాం. ఇందులో 3 లోకస్లని నేను చూపిస్తున్నా. సో 3 లోకస్లు. ఈ 3 లోకస్లలో ఉండే యుగ్మ వికల్పకాలు RH కారకాన్ని నియంత్రిస్తాయి. ఏంటివి అంటే సిడిఈ. అంటే ఈ స్థానంలో క్యాపిటల్ సి అయినా రాయొచ్చు, స్మాల్ సి అయినా రాయొచ్చు, క్యాపిటల్ డి రాయొచ్చు లేదా స్మాల్ డి రాయొచ్చు, క్యాపిటల్ ఈ రాయొచ్చు లేదా స్మాల్ ఈ రాయొచ్చు. అలాగే ఇక్కడ కూడా క్యాపిటల్ సి రాయొచ్చు లేదా స్మాల్ సి, క్యాపిటల్ డి రాయొచ్చు లేదా స్మాల్ డి, క్యాపిటల్ ఈ రాయొచ్చు లేదా స్మాల్ ఈ రాయొచ్చు. కానీ కండిషన్ ఏంటంటే ఈ పాయింట్లో ఎప్పుడు సి అనే అక్షరానికి సంబంధించిన యుగ్మ వికల్పకమే రాయాలి. ఈ మిడ్ పాయింట్లో ఎప్పుడు డీనే రాయాలి, ఇక్కడ ఎప్పుడు ఈనే రాయాలి. ఒకసారి ఏమేమి ఉదాహరణకి ఇక్కడ ఏం కాంబినేషన్స్ ఉన్నాయో నేను రఫ్గా కొన్ని కాంబినేషన్స్ వేస్తా. సో ఉదాహరణకి ఇక్కడ క్యాపిటల్ సి ఉన్నది, ఇక్కడ స్మాల్ డి ఉన్నది, ఇక్కడ స్మాల్ ఈ ఉన్నది, ఇక్కడ స్మాల్ సి ఉన్నది, ఇక్కడ క్యాపిటల్ డి ఉన్నది, ఇక్కడ క్యాపిటల్ ఈ ఉన్నది. ఇలాంటి కాంబినేషన్ కనుక ఉంటే వచ్చే రక్తము RH పాజిటివ్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ ఉంటే వచ్చే రక్తవర్గము RH పాజిటివ్ అవుతుంది. అలాగే ఇక్కడ స్మాల్ సి రాస్తున్నా, ఇక్కడ స్మాల్ డి రాస్తున్నా, ఇక్కడ స్మాల్ ఈ రాస్తున్నా, ఇక్కడ స్మాల్ సి, ఇక్కడ క్యాపిటల్ డి, ఇక్కడ స్మాల్ ఈ రాస్తున్నా. ఇలా గనక ఉంటే వచ్చే రక్తవర్గము RH పాజిటివ్ అవుతుంది. ఇట్లా మీరు ఎన్ని కాంబినేషన్స్ అయినా రాయండి. RH పాజిటివ్ ఎప్పుడు వస్తుంది, RH నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 చోట్ల డీలలో ఒక్క క్యాపిటల్ డి రాసినా RH పాజిటివ్ అవుతుంది. మిగతా లెటర్స్ అన్నీ స్మాల్ రాసుకోండి, క్యాప్ రాసుకోండి, మీ ఇష్టం, ఎట్లయినా రాసుకోండి. కానీ ఒక్క క్యాపిటల్ డి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఒక్క క్యాపిటల్ డి ఉన్నా పాజిటివ్ అవుతుంది. మరి ఇప్పుడు నెగిటివ్ అంటే ఏంటి? ఇది కూడా స్మాల్ డి, ఇప్పుడు ఇది నెగిటివ్. ఈ ఒక్క సందర్భంలోనే 2 స్మాల్ డీలు ఉన్నప్పుడే నెగిటివ్ రక్తవర్గం వస్తుంది. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ పాజిటివ్ రక్తవర్గం అనేది వస్తుంది. సో సిడిఈ అనేవి యుగ్మ వికల్పకాలు, RH కారకానికి కారణమైన యుగ్మ వికల్పకాలు. ఇది ఫిషర్ మరియు రేస్ యొక్క పరికల్పన. ఎగ్జామ్లో దీని గురించి ఎట్లా ఇస్తాడు అంటే, సో ఆప్షన్స్ కొన్ని ఇస్తాడు, ఆప్షన్స్ కొన్ని ఇచ్చి, సో మొదటి క్రోమోజోమ్ జత మీద ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కాంబినేషన్లో నెగటివ్ రక్తవర్గం వస్తుంది అని ఇలా ఇచ్చి మధ్యలో స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, క్యాపిటల్ సి, స్మాల్ డి, క్యాపిటల్ ఈ ఇలా ఇస్తాడు. సో 2 స్మాల్ డీలు కనపడ్డాయి అంటే ఇది RH నెగటివ్ అవుతుంది. ఒక్కచోట క్యాపిటల్ డి కనపడ్డా అది కంపల్సరీగా పాజిటివ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది చూద్దాము, వేనర్ యొక్క పరికల్పన. సో వీనర్ హైపోథసిస్. వీనర్ ప్రకారము ఒకటవ క్రోమోజోమ్ జతపైన R0, R1, R2, RZ, అలాగే స్మాల్ r0, స్మాల్ r డాష్, స్మాల్ r2 డాష్, స్మాల్ ry 8 యుగ్మ వికల్పకాలు RH కారకాన్ని నిర్దేశిస్తాయి. ఎవరి ప్రకారం అంటే వీనర్ ప్రకారం.
సో ఈ 8లో ఏ 2 ఉన్నా సరే RH కారకం అనేది వస్తుంది. కేవలం 2 ఏ 2 అయినా రాయొచ్చు. సో R0 R1 లేదా r0 ry లేదా R0 RZ r2 ఇలా 3 కాంబినేషన్స్ చెప్పా. వీటిలో ఒక్క క్యాపిటల్ R కనపడ్డా అది పాజిటివ్ రక్తవర్గం అవుతుంది. 2 స్మాల్ ఉన్నప్పుడే నెగటివ్ రక్తవర్గం అవుతుంది. కాబట్టి ఇక్కడున్న కేసులో ఇదొక్కటే RH నెగటివ్ అయితే ఇది RH పాజిటివ్ అవుతుంది, ఇది కూడా RH పాజిటివ్ అవుతుంది. ఇది రక్తవర్గాలు జన్యుపరంగా ఏ విధంగా వస్తాయి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇక రక్తవర్గాలలోనే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్, దీనికి మరొక పేరు ఏంటి అంటే HDNB, అంటే హీమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ న్యూబార్న్. సో దీన్ని హీమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ న్యూబార్న్ అంటాం. ఏంటి హీమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ న్యూబార్న్ అంటే చూద్దాము. తండ్రి ఏమో RH పాజిటివ్ అంట, తల్లేమో RH నెగటివ్ అంట. ఇప్పుడు వీళ్ళకి పుట్టబోయే శిశువు పాజిటివ్ అయితే ఏం జరుగుతుంది? సో తండ్రి అసలు పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా ఒక్కసారి దీన్ని కూడా చూద్దాం. RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రావాలి అంటే దాని యొక్క జన్యురూపాన్ని మనం ఇక్కడ RH+ అని చూపిస్తాము, లేదా RH+RH-. సో ఈ రెండిట్లో ఏది ఉన్నా పాజిటివ్ బ్లడ్ వస్తుంది. RH నెగటివ్ బ్లడ్ రావాలి అంటే RH- వస్తుంది. సో ఈ కేసులోకి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. తండ్రి విషమయుగ్మజ RH పాజిటివ్, తల్లి విషమయుగ్మజ RH పాజిటివ్ అయితే పుట్టబోయే పిల్లల్లో పాజిటివ్ నెగిటివ్ వచ్చేటువంటి రేషియో ఎంత? అది ప్రశ్న. సో పుట్టే పిల్లల్లో పాజిటివ్ నెగిటివ్, లేదా డైరెక్ట్గా రేషియో అనే రాస్తాను, పాజిటివ్ ఈస్టు నెగిటివ్ ఎంత? ఇది ప్రశ్న. ఎట్లా వస్తుంది చూద్దాం. తండ్రి విషమయుగ్మజ RH పాజిటివ్ అన్నాడు కాబట్టి RH+RH-, ఇది తండ్రి యొక్క జన్యురూపం. తల్లి కూడా అంతే కాబట్టి RH+RH-. బీజకణాలు తీసేసేయండి, 2 రకాల బీజకణాలు వస్తాయి, RH+RH-. ఇక్కడ కూడా అంతే 2 రకాలు వస్తాయి, RH+RH-. ఇప్పుడు ఈ 2 కలిసినాయి అనుకోండి, RH+RH+, అంటే పాజిటివ్ బ్లడ్ వస్తుంది. ఒకవేళ ఈ 2 కలిసినాయి అనుకోండి, RH+RH-, పాజిటివ్ బ్లడ్ వస్తుంది. ఒకవేళ ఈ 2 కలిసినాయి అనుకోండి, RH+RH-,
పాజిటివ్ బ్లడ్ వస్తుంది. ఒకవేళ ఈ రెండు కలిసినాయి అనుకోండి, RH మైనస్ RH మైనస్ నెగటివ్ బ్లడ్ వస్తుంది. సో ముగ్గురేమో పాజిటివ్, ఒకళ్ళేమో నెగటివ్. ఈ పాటికి మీకు స్ట్రైక్ అయి ఉండాలి. 3:1 మెండల్ యొక్క మోనోహైబ్రిడ్ క్రాస్ దృశ్య రూపక నిష్పత్తి, ఫినోటైపిక్ రేషియో. అంతేగా, ఇక్కడ కూడా అలాగే వచ్చిందిగా, 3:1 వచ్చింది. జీనోటైపిక్ రేషియో కూడా అలాగే వస్తుంది. చూద్దాము. జీనోటైపిక్ రేషియో అంటే RH ప్లస్ RH ప్లస్ ఈస్టు RH ప్లస్ RH మైనస్ ఈస్టు RH మైనస్ RH మైనస్. చూస్తే RH ప్లస్ RH ప్లస్ ఒకటే ఉన్నది, ప్లస్ మైనస్లు 2 ఉన్నాయి, మైనస్లు 1 ఉన్నాయి. 1:2:1 మెండల్ యొక్క మోనోహైబ్రిడ్ క్రాస్ జీనోటైపిక్ రేషియో, జన్యురూపక నిష్పత్తి. కాబట్టి సో ఇప్పుడు దీన్ని 3:1 అని చెప్తాము, లేకపోతే 75:25 ఇలా కూడా చెప్పచ్చు. ఇది టోటల్గా మనకి RH కారకానికి సంబంధించి ఇక్కడ. సో ఇందులో చూడండి, ఇప్పుడు తండ్రి RH పాజిటివ్, తల్లి RH నెగిటివ్ అయితే, తండ్రి పాజిటివ్, తల్లి ఏమో నెగిటివ్. ఇప్పుడు గర్భస్థ శిశువు RH పాజిటివే అవుతుంది మోస్ట్లీ. ఇక్కడ నెగిటివ్ వచ్చే సందర్భం ఎప్పుడు అంటే, ఈ తండ్రి గనక విషమయుగ్మజం అయితే, RH ప్లస్ అంటే ఈ జన్యు రూపం అయితే, అప్పుడు ఇక్కడ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని? తల్లి నెగిటివ్ కాబట్టి తల్లి RH మైనస్ RH మైనస్, తండ్రి ఈ రక్తవర్గం అనుకోండి. ఒకవేళ ఈ రెండు ఇలా కలిసినాయి అనుకోండి, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ తండ్రి హోమోజైగసా హెట్రోజైగసా, సమయుగ్మజమా విషమయుగ్మజమా ఇవ్వాల, కానీ పాజిటివ్ నెగిటివ్ ఇచ్చారు. శిశువు నెగిటివ్ అయితే నో ప్రాబ్లం, ఏమీ ఉండదు. తల్లి నెగిటివ్, శిశువు నెగిటివ్, నో ప్రాబ్లం. అలా కాకుండా తల్లి నెగిటివ్, శిశువు పాజిటివ్ అనుకోండి, ఏం జరుగుతుంది? సో శిశువు తల్లి గర్భంలో ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉంది. తల్లి గర్భంలో ఉన్న శిశువు, చాలామంది ఏం చెప్తారు, మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాము, నా రక్తం పంచుకొని పుట్టావు అనే మాట వాడుతూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం. నిజానికి తల్లి గర్భంలో ఉన్న శిశువులోకి చాలామంది ఏమనుకుంటారంటే, తల్లి రక్తము శిశువులోకి వస్తుంది, శిశువు రక్తము తల్లిలోకి వెళ్తుంది, పోషక పదార్థాలు రక్తం ద్వారా లోపలికి వస్తాయి, వ్యర్థాలు రక్తం ద్వారా బయటికి వెళ్తాయి అని అనుకుంటారు. కానీ నిజానికి జరిగేది ఏంటంటే, గర్భాశయం యొక్క గోడలలో జరాయువు వద్ద, ప్లాసెంటా దగ్గర, ప్లాసెంటాకి ఒకవైపున తల్లి రక్తం ఆగిపోతుంది, ఇంకొక వైపున శిశువు రక్తం ఆగిపోతుంది. వ్యాపన పద్ధతిలో తల్లి నుంచి పోషకాలు శిశువులోకి వస్తాయి, ఆక్సిజన్ కూడా వ్యాపన పద్ధతిలో తల్లి నుంచి శిశువుకి వస్తుంది. వ్యర్థాలు వ్యాపన పద్ధతిలో శిశువు నుండి తల్లిలోకి వెళ్ళిపోతాయి. అంతే తప్ప తల్లి శిశువుల రక్తాలు కలవవు. రెండు ఇలా దగ్గరకు వస్తాయి తప్ప తల్లి రక్తము శిశువు రక్తము కలవదు. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు తల్లి రక్తము శిశువు రక్తం కలవదు కాబట్టి శిశువుకి నో ప్రాబ్లం. అయితే శిశు జనన ప్రక్రియ జరిగేటప్పుడు, శిశువుని బయటకు తీసేటప్పుడు, నాభిరజ్జువుని కట్ చేసేటప్పుడు శిశువుకి ఏదైనా గాయమైనా, తల్లి గర్భాశయ గోడలకి గాయమైనా, అలాంటి పరిస్థితులలో తల్లి శిశువుల రక్తాలు కలిస్తే అప్పుడు తల్లి యొక్క RH నెగటివ్ రక్తము శిశువు యొక్క RH పాజిటివ్ రక్తాన్ని శత్రువుగా గుర్తించి సంవేదన చెందుతుంది. సంవేదన చెందుతుంది. ఇంగ్లీష్లో దీన్ని సెన్సిటైజేషన్ అంటాం. ఏంటి సెన్సిటైజేషన్ అనే మాటకు అర్థము? సంవేదనకి అర్థం ఏంటి అంటే ఏమీ లేదు. ఇక్కడ సంవేదన అంటే తల్లి యొక్క నెగటివ్ రక్తము శిశువు యొక్క పాజిటివ్ రక్తాన్ని శత్రువుగా భావిస్తుంది. అప్పుడు తల్లి రక్తంలో ఉన్న బి లింఫోసైట్లు శిశువు యొక్క RH పాజిటివ్ రక్తంలో ఉన్న ప్రతిజనకాలని చంపడం కోసము ప్రతిరక్షకాలని విడుదల చేస్తాయి. అంటే ఈ పాజిటివ్ రక్తాన్ని చంపడానికి తల్లిలో ప్రతిరక్షకాలు ఏర్పడతాయి. ఆ ప్రతిరక్షకాలు ఏర్పడే ప్రక్రియని సెన్సిటైజేషన్ అంటాం.
ఇలా ఏర్పడిన ప్రతిరక్షకాలు హుటాహుటిన బయలుదేరి గర్భాశయ గోడల దగ్గరికి వచ్చి శిశువుని చంపడానికి, శిశువు రక్తంలో ఉన్న ఆర్బీసీని చంపడానికి వచ్చేస్తాయి. కానీ అప్పటికే శిశువుని బయటకు తీసేసి ఉంచుతారు. శిశువు బయటకు వచ్చేసింది కాబట్టి శిశువుకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. మొదటి శిశువుకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. కానీ రెండవసారి గర్భధారణ జరిగిన సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ రెండవసారి గర్భధారణ జరిగినప్పుడు శిశువు నెగటివ్ శిశువు వచ్చిందనుకోండి, అప్పుడు నో ప్రాబ్లం. కానీ రెండవసారి గర్భధారణ జరిగినప్పుడు రెండవసారి కూడా పాజిటివ్ శిశువే ఉన్నదనుకోండి, అప్పుడు తల్లి రక్తంలో తయారైన ప్రతిరక్షకాలు జరాయువు యొక్క గోడల ద్వారా వ్యాపన పద్ధతిలో శిశువు రక్తంలోకి ప్రవేశిస్తాయి, శిశువులోకి వచ్చేస్తాయి. ఇవి శిశువు లోపలికి వచ్చి శిశువు యొక్క ఆర్బీసీని చంపేసుకుంటూ, ప్రతిజనకాలను చంపడం కోసం ఆర్బీసీని చంపేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే శిశువు రక్తంలో పరిణితి చెందిన ఆర్బీసీలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. మరి ఎవరు మిగులుతారు అంటే పరిణితి చెందుతున్న ఆర్బీసీలు ఉంటాయి. ఈ పరిణితి చెందుతున్న ఆర్బీసీలలో వేరువేరు దశలు ఉంటాయి. వాటిలో ఒక దశ ఏంటి అంటే ఎరిథ్రోబ్లాస్ట్ అనే దశ. సో ఎరిథ్రోబ్లాస్ట్ అనే దశలో ఉన్న ఆర్బీసీలని ఎక్కువగా కలిగి ఉండే భ్రూణము కాబట్టి ఆ స్థితిని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటాం. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటాం. ఇది దీనికి మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? దీనివల్ల శిశువుకి ప్రమాదము, ఒక్కొక్కసారి శిశువు చనిపోతుంది, గర్భస్థ శిశువు, అబార్షన్ జరుగుతుంది. మరి దీనిని ఎలా నివారించాలి? దీన్ని నివారించడం కోసము డాక్టర్ అమ్మాయి ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటుందో అమ్మాయి డాక్టర్ని కలిసినప్పుడు డాక్టరు గైనకాలజిస్ట్ ముందుగానే అడుగుతారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీయా, సెకండ్ ప్రెగ్నెన్సీయా, హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్ ఏంటి, వివరాలు తీసుకుంటారు. సో తండ్రి బ్లడ్ గ్రూప్ ఏమో పాజిటివ్, ఈమె బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అనుకోండి, దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు నోట్ చేసుకుంటారు. అట్లాగే గర్భస్థ శిశువు పాజిటివ్ నెగిటివో తెలియదు, కానీ శిశు జననం జరిగిన తర్వాత శిశువు యొక్క బ్లడ్ గ్రూప్ చూసి శిశువు గనక తల్లి నెగిటివ్, శిశువు పాజిటివ్ అయితే అప్పుడు వెంటనే తల్లికి ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ని మనం ఏమంటాము అంటే డీసెన్సిటైజింగ్ ఇంజెక్షన్ అంటాము. డీసెన్సిటైజింగ్ ఇంజెక్షన్ అంటాం. అట్లాగే రెండవసారి గర్భధారణ జరిగినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ, అందుకనే వీరంతవరకు డైరెక్టర్లను మార్చకూడదు అంటారు. సో రెండవసారి గర్భధారణలో మళ్ళీ తల్లి రక్తవర్గం సేమ్ ఉంటుంది, శిశువు రక్తము నెగిటివ్ వస్తే నో ప్రాబ్లం. రెండవసారి కూడా శిశువు పాజిటివ్ వచ్చింది అనుకోండి, అందుకని ముందుగానే ఏం చేస్తారంటే గర్భస్థ శిశువు పాజిటివ్ నెగిటివ్ తెలియదు కాబట్టి తల్లి నెగిటివ్గా ఉన్నప్పుడు సెకండ్ ఇష్యూ, రెండవ ప్రెగ్నెన్సీలో తల్లికి 28వ వారంలో ఒకసారి, 34వ వారంలో ఒకసారి మళ్ళీ డీసెన్సిటైజేషన్ చేస్తారు. అంటే మొదటి శిశువు జన్మించగానే ఫస్ట్ డోస్ ఇచ్చారు. తర్వాత ఎప్పుడు ఇచ్చారు? సెకండ్ ప్రెగ్నెన్సీలో 28వ వారంలో ఇచ్చారు, అలాగే 34వ వారంలో ఇచ్చారు. సో 34వ వారంలో ఇచ్చారు. ఇట్లాగా 2 సార్లు ఇస్తారు. ఏంటి డీసెన్సిటైజింగ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? డీసెన్సిటైజింగ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఏదో ఒక సినిమాలో ఒక చిన్న జోకు, ఒక చిన్న సన్నివేశం ఉంది. ఈ అల్లరి నరేష్ పోలీసులు చేజ్ చేస్తున్నారని అల్లరి నరేష్, వేణుమాధవ్ ఇద్దరు కూడా మేకప్ జరిగే దగ్గరికి, ఏదో షూటింగ్ జరిగే దగ్గరికి వెళ్తారు. ఆ మేకప్ రూమ్లోకి వెళ్ళొచ్చి అల్లరి నరేష్ ఏం చేస్తాడు, ఇలా ఒక బొట్టు బిళ్ళ పెట్టుకొని వస్తాడు. వచ్చి వేణుమాధవ్ని అడుగుతాడు, ఎవరైనా చూసారా అని, పోలీసులు వచ్చారా అని.
అప్పుడు వెంటనే అల్లరి నరేష్ వేణుమాధవ్ అంటాడు, ఎవరండి మీరు నాతో మాట్లాడుతున్నారు అంటాడు. అప్పుడు వెంటనే అల్లరి నరేష్ ఏం చేస్తాడు, బొట్టు పిల్ల తీస్తాడు. తీగానే నువ్వు అసలు గుర్తుపట్టలేకపోయా అంటాడు. అంటే ఈ జోక్ నేను ఎందుకు చెప్పాను అంటే, బొట్టు పిల్ల పెట్టగానే గుర్తుపెట్టలేకపోతారా? అట్లాగే ఇక్కడేం జరుగుతుందో చూడండి. ఇంజెక్షన్ చేయగానే ఇక్కడ వచ్చిన ప్రతిరక్షకాలు శిశువు యొక్క పాజిటివ్ రక్తాన్ని గుర్తించి కూడా గుర్తించినట్టుగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి శిశువుకి ఎలాంటి ప్రమాదము ఉండదు, రెండవ శిశువుకి. ఈ విధంగా ఎన్నిసార్లు గర్భధారణ జరిగినా సరే ప్రతిసారి కూడా శిశువు జన్మించిన తర్వాత డీసెన్సిటైజ్ చేస్తారు. అలాగే ప్రతి ప్రెగ్నెన్సీలో 28-34 వారాల్లో కూడా డీసెన్సిటైజేషన్ చేస్తారు. ఇక్కడ తల్లిలో తయారయ్యే ప్రతిరక్షకాలని ఐజీజీ ప్రతిరక్షకాలు అంటాము. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో తల్లిలో తయారయ్యే ప్రతిరక్షకాలను ఏమంటాము అంటే ఐజీజీ ప్రతిరక్షకాలు అంటాము. ఇది టోటల్గా మనకి రక్తవర్గాలు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్కి సంబంధించినటువంటి సమాచారం. ఇక జెనెటిక్స్లో మనకి మిగిలిపోయినటువంటి చివరి టాపిక్ ఏంటి అంటే మానవులలో లింగ నిర్ధారణ. సో మానవుల్లో లింగ నిర్ధారణ అంటే సెక్స్ డిటర్మినేషన్ ఇన్ మ్యాన్ లేదా హ్యూమన్స్. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్. సో మనలో గనుక చూస్తే మనలో 46 క్రోమోజోములు ఉంటాయి. అంటే 23 జతలు ఉంటాయి. ఈ 23 జతల క్రోమోజోములలో నిజానికి ఈ 46లో ఒక 23 తండ్రి నుంచి వస్తాయి, ఒక 23 తల్లి నుంచి వస్తాయి. సో ఇలా 46 23 జతలు ఉంటే దీనిని డిప్లాయిడ్ అంటే ద్వైస్థితికము అంటాము. 23 ఉన్నప్పుడు హ్యాప్లాయిడ్ ఏకస్థితికము అంటాం. సో ఈ 23 క్రోమోజోములను కనుక పరిశీలిస్తే వీటిని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆటోజోమ్స్, తెలుగులో వీటిని దైహిక క్రోమోజోమ్స్ అంటాం. రెండవది అల్లోజోమ్స్, వీటినే సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ ఆటోజోమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 22 ఉంటాయి. ఈ ఎల్లోజోమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 1. ఈ 22 + 1 23 వస్తాయి. ఈ ఒక్క క్రోమోజోము ఎవరు అంటే ఇది ఎక్స్ కావచ్చు లేదా వై కావచ్చు, ఎక్స్ కావచ్చు లేదా వై కావచ్చు. ఇప్పుడు పురుషుల యొక్క జన్యు రూపము అన్నప్పుడు ఎలా చూపిస్తాము అంటే 23 ఏ అంటే 23 జతల 22 ఏఏ అంటే 22 జతల ఆటోజోములు ప్లస్ XY అంటాం. ఇది 23వ జత. అదే స్త్రీ అన్నామనుకోండి 22 జతల ఆటోజోమ్స్ ప్లస్ XX. సో లింగ నిర్ధారణ గురించి చెప్పేటప్పుడు ఇక వీటి గురించి మనకు అవసరం లేదు, ఈ రెండింటి గురించే చెప్తాం. అంటే పురుషుడు అన్నప్పుడేమో XY అంటాము, స్త్రీ అన్నప్పుడు XX అంటాము. సో బీజకణాలు తీస్తే పురుషులలో 2 రకాల బీజకణాలు వస్తాయి, అదే స్త్రీలలో ఒకే రకమైన బీజకణాలు వస్తాయి. ఈ X కలిసినాయి అనుకోండి XX అంటే స్త్రీ జీవి పుడుతుంది. సో స్త్రీ జీవి అన్నప్పుడు ఇలా రాయాలి, పురుష జీవి అన్నప్పుడు ఇలా బాణం గుర్తు వేయాలి. ఈ 2 కలిసినాయి అనుకోండి XY, సో పురుష జీవి. సో ఇక్కడ మనం గమనిస్తే పురుషులలో 2 రకాల శుక్రకణాలు వస్తున్నాయి, స్త్రీలలో ఎప్పుడూ ఒకే రకమైన అండాలు వస్తాయి.
స్త్రీ నుంచి వచ్చిన అండంలో ఎల్లప్పుడూ ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. పురుషుల నుంచి వచ్చినటువంటి శుక్రకణాల్లో సగం శుక్రకణాల్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే సగం శుక్రకణాల్లో వై క్రోమోజోమ్ ఉంటుంది. ఇంకొకటి కూడా గమనించండి, తండ్రి నుంచి వచ్చినటువంటి వై క్రోమోజోము ఎప్పుడు కూడా కొడుక్కే వెళ్తుంది. సో వై క్రోమోజోమ్ దేంట్లోకి వెళ్ళిందో అది పురుషుడు అవుతాడు. కాబట్టి తండ్రి నుంచి వచ్చిన వై క్రోమోజోమ్ ఎల్లప్పుడూ కొడుక్కే వెళ్తుంది. తండ్రి నుంచి వచ్చిన ఎక్స్ క్రోమోజోమ్ ఎల్లప్పుడూ కుమార్తెకే వెళ్తుంది. సో తండ్రి నుంచి వచ్చిన XY క్రోమోజోముల్లో ఎక్స్ కూతురికి వెళ్తుంది, వై ఎప్పుడు కూడా కొడుక్కే వెళ్తుంది. అసలు లింగ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది అంటే పుట్టిన తర్వాత అని కొంతమంది అంటారు, లేకపోతే 3వ వారంలో అని కొంతమంది అంటారు, మూడవ నెలలో అని. సో అసలు వాస్తవం ఏంటంటే ఈ ఫలదీకరణము జరిగినప్పుడే లింగ నిర్ధారణ జరుగుతుంది. సో ఫలదీకరణము జరిగినప్పుడే అండముతో ఏ శుక్రకణము ఫలదీకరణం జరిగిందో దాన్ని బట్టి పుట్టబోయే శిశువు తెలుస్తుంది. సో ఎక్స్ క్రోమోజోమ్తో గనక ఫలదీకరణం జరిగితే ఆడపిల్ల పుడుతుంది, వై క్రోమోజోమ్తో గనక ఫలదీకరణం జరిగితే మగపిల్లవాడు పుడతాడు. తనకు మళ్ళీ ఆడపిల్ల పుట్టడంలో తన తప్పు లేదని లావణ్య తన భర్తతో వాదించింది. ఆమె వాదన సరైనదేనా? నీవు ఎలా వివరిస్తావు? ఇది ఒక ప్రశ్న. సో ప్రశ్నలు ఇలా వస్తాయి. ఆమె వాదన సరైనదేనా అంటే ఖచ్చితంగా సరైనదే. ఎందుకంటే ఆడపిల్ల పుట్టుతుందా మగపిల్లవాడు పుడతాడా అన్నది తల్లి కాదు డిసైడ్ చేసేది, ఆమె తప్పు కాదు. ఎవరు డిసైడ్ చేస్తారు? పురుషుడిలో 2 రకాల శుక్రకణాలు వస్తున్నాయి కాబట్టి పురుషులు డిసైడ్ చేస్తారు. సో పురుషులలో 2 రకాల శుక్రకణాలు వస్తున్నాయి కాబట్టి పురుషులని హెటిరోగ్యామెటిక్ అంటాము. సో విషమ సంయోగ బీజోత్పాదకాలు అంటాము. స్త్రీలలో ఎల్లప్పుడూ ఒకే రకమైన వస్తున్నాయి కాబట్టి స్త్రీలని హోమోగ్యామెటిక్ అంటాము, అంటే సమసంయోగ బీజోత్పాదకాలు అంటాము. ఇవి టోటల్గా మనకి ఎవరి గురించి అంటే మానవుల్లో లింగ నిర్ధారణ. ఇక్కడే దీనికి అనుబంధంగా ఇంకొక చిన్న పాయింట్ ఉంది, దాన్ని కూడా చెప్తాను. పురుషులు ఇక్కడ భారదేహము అని ఒక మాట ఉన్నది. సో భారదేహము అంటే ఏంటంటే ఇక్కడ స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోములు వచ్చినప్పుడు పురుషుల్లో 1 ఎక్స్ క్రోమోజోమే ఉంది, స్త్రీలలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్స్ క్రోమోజోమ్ వల్ల కలిగే ఫలితం ఏదైతే ఉందో ఇక్కడ పురుషులలో, ఇక్కడ స్త్రీలలో అదే ఫలితము డబల్ అవుతుంది. అంటే ఇక్కడ రెట్టింపు చర్యలు జరుగుతాయి, రెట్టింపు ప్రభావం కనిపిస్తుంది. అలా కనపడకుండా ఉండడం కోసము ఇక్కడున్న 2 ఎక్స్ క్రోమోజోముల్లో 1 ఎక్స్ క్రోమోజోము ఇనాక్టివ్గా మారిపోతుంది, నిష్క్రియాత్మకంగా మారిపోతుంది. అలా నిష్క్రియాత్మకంగా మారిపోవటాన్ని హెటిరోక్రోమాటినైజేషన్ అంటాం. ఇలా నిష్క్రియాత్మకంగా మారిపోయిన ఎక్స్ క్రోమోజోము 2వ ఎక్స్ క్రోమోజోము, ఉదాహరణకి ఇలా ఉంటే ఎక్స్ క్రోమోజోము 2వ ఎక్స్ క్రోమోజోము ఆ మొదటి ఎక్స్ క్రోమోజోముకి అలా అంటుకుపోయి కనిపిస్తుంది. దీనిని మనం ఏమంటాము అంటే బార్ దేహము అంటాము. దీనిని బార్ అని ఆయన కనుక్కున్నాడు. నేను ఎందుకు ఈ పాయింట్ క్లియర్గా చెప్తున్నాను అంటే ఒక్కసారి గమనించండి, ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ ప్రక్రియ అంటే 2 ఎక్స్ క్రోమోజోములు ఉన్నప్పుడు భారదేహం అనేది ఉంటుంది. మరి పురుషులలో చూడండి 1 ఎక్స్ క్రోమోజోమే ఉంది కాబట్టి భారదేహం ఉంటుందా? సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే పురుషులు భారదేహానికి రుణాత్మకంగా ఉంటారు, అంటే మేల్స్ ఆర్ నెగటివ్ టు బార్ బాడీ. పురుషులలో భారదేహము ఉండదు, కానీ స్త్రీలలో అయితే భారదేహము ఉంటుంది. పురుషులలో భారదేహము ఉండదు, స్త్రీలలో భారదేహము ఉంటుంది. ఇదే క్లైనీఫెల్టర్ టర్నర్ సిండ్రోమ్స్ తీసుకున్నాం అనుకోండి, క్లైనీఫెల్టర్ టర్నర్ అవి మనకి సిలబస్లో లేవు కాబట్టి మీకు వాటి గురించి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ని కనుక చూసామనుకోండి, ఈ క్లైనీఫెల్టర్ సిండ్రోమ్లో చూడండి XXY అంటే 47 క్రోమోజోములు ఉంటాయి, 22 జతల ఆటోజోమ్స్ ప్లస్ XXY. అదే టర్నర్ సిండ్రోమ్ అన్నామనుకోండి 22 జతల ఆటోజోములు ప్లస్ X0, అంటే ఇక్కడేమీ లేదు అని. అంటే ఇక్కడేమో 47 క్రోమోజోములు ఉన్నాయి, ఇక్కడేమో 45 క్రోమోజోములు ఉన్నాయి. ఈడ ఒకటి తగ్గింది, ఈడ ఒకటి పెరిగింది. ఇప్పుడు మనం వీళ్ళు పురుషుల స్త్రీలా అంటే ఏమని చెప్తాము? వై క్రోమోజోమ్ ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పురుషులు. కానీ వీళ్ళలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉన్నాయి కాబట్టి ఈ పురుషులలో భారదేహం అనేది కనిపిస్తుంది.
వీళ్ళు స్త్రీలు. సో ఎందుకని వై క్రోమోజోము లేదు కాబట్టి వీళ్ళు స్త్రీలు. కానీ స్త్రీలు అన్నప్పుడు భారదేహం ఉండాలని చెప్పాం కదా, ఇక్కడ ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంది కాబట్టి వీళ్ళలో భారదేహం అనేది ఉండదు. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే సాధారణ స్త్రీలో భారదేహము ఉంటుంది, సాధారణ పురుషులలో భారదేహము ఉండదు. క్లైనీఫెల్టర్ పురుషులలో భారదేహం ఉంటుంది, టర్నర్ స్త్రీలో భారదేహము ఉండదు. ఇది టోటల్గా మనకి మానవునిలో లింగ నిర్ధారణ. సో దీంతో మనకి జెనెటిక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది.